హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము ఈరోజు హైదరాబాద్ చిన్న పని నుండి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మేము సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే బండి అయితే పార్కింగ్ చేసి మేము సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే మేము లోపలికి వెళ్తున్నాం. టికెట్లు అయితే మేము రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం. మా ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అని అడుగుదాం ఉన్న టైంకి ఇక్కడ స్క్రీన్ బోర్డు మీద మాకు కనిపించింది మా ట్రైన్ ఒక ప్లాట్ఫామ్. ఇంకైతే మా ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి మేము లోపలికైతే వెళ్ళాము. 3వ నెంబరు ప్లాట్ఫామ్ అయితే మేమైతే వెళ్ళాలి. స్టెప్ 6 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకొక మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది, అది చూడమంటే చూడలేదు వీడియో వైపు. ఎంతకాలకి 3వ నెంబరు ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాం. ఎక్కడైనా కూర్చుందామంటే ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. అక్కడ చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు, చాలా క్రౌడ్గా ఉంది స్టేషన్. ఎందుకంటే ఈరోజు ట్రైన్లన్నీ లేట్ అంట, అందుకని చెప్పేసి జనం అయితే చాలా బీభత్సంగా ఉన్నారు. ఏదో కొద్ది ప్లేస్ దొరికింది, కూర్చున్నాం. అక్కడ కూర్చునేసరికి మేము అయితే 8:30 కల్లా వస్తాం. ట్రైన్ వచ్చేసి 9 కల్లా వచ్చేస్తుందని చెప్పేసి అన్నారు. ట్రైన్ చూస్తే 10 అయింది తప్ప ఇంకా రాలేదు ట్రైన్. కొద్దిసేపటికి అయితే వచ్చింది ట్రైన్ అయితే వచ్చింది, కానీ మా భోగి నెంబర్ వచ్చి S8. అలాగైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ లేచేసరికి 8 అయింది. ట్రైన్ అయితే చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బయటకు వచ్చాకుండా మేమైతే చేరుకోవాల్సిందే. ఖైరతాబాద్ అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి ఖైరతాబాద్ వెళ్ళాలంటే ఆటోలోనో బస్సులోనో వెళ్తే మనం కొద్దిగా కంపీజ్ అవుతామని చెప్పేసి మెట్రోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ట్రైన్ అయితే ఆగింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. బయటకు వచ్చేసరికి జనం కూడా చాలా బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ ఆటో పరిగిన వెళ్దామంటే ఆటో వాళ్ళు చాలా రేట్ చెప్తున్నారు. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఆటోలో ఎలాగా డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అందుకనే మేము ఈస్ట్ వైపు ఉన్న మెట్రో ట్రైన్ అయితే వేరే చోటుకి వెళ్తుందంట. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని అయితే అడిగాం మేము. వెస్ట్ వైపు ఉన్న మెట్రోకి అయితే వెళ్ళమని చెప్పారు ఆయన. అలాగే మెట్రో దగ్గర నడుచుకుంటూ వెళ్ళి మెట్రో దగ్గర టికెట్ తీసుకుని స్కాన్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ కూడా చూస్తున్న టికెట్ ఏం చేయాలని స్కాన్ చేసి రారని చెప్పని వచ్చాడు. కొద్ది కొత్త మా ఊరికి, హైదరాబాద్ కదనే. అంతకేళ్ళక మేము మెట్రో ట్రైన్ అయితే దిగిపోయి ఖైరతాబాద్ చేరుకున్నాము. ఖైరతాబాద్లో అక్కడ వెయిట్ చేస్తుండగా పోలీసు వారు గుర్రాలు సవారీ అయితే చేస్తున్నారు. గుర్రాల మీద వెళ్తూ ఉన్నారు. డైలీ ఇలాగే చేస్తారంట ఇక్కడ. మాకు ఇక్కడ పని కంప్లీట్ చేసుకుని అయ్యేటప్పటికి మధ్యాహ్నం 12 అయ్యింది. ఇంకా ఆకలి అయితే దంచుకొడేస్తుంది. అలాగే ఇక్కడ దాకా వచ్చాం కదా, కుమారెడ్డి ఫుడ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ నేను అనుకుని కుమారెడ్డి ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కుమారెడ్డి ఫుడ్ స్టాల్ వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడ మాకు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎదుగుతూ ఇంకా కుమారంటే మాకు కనిపించక ఒక దిక్కునైతే కూర్చుండిపోయాం. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది ఇక్కడ. ఇలాగ కొంతమంది కస్టమర్స్ చెప్పారు అక్కడ కుమారంటే ఈరోజు రావట్లేదు అని చెప్పేసి. మేము చాలా డిస్టర్బెంట్ అయ్యాం. అయితే వెళ్ళిపోదాం ఉన్నసరికి సరే కుమారంటే బడ్డి దగ్గర వెళ్దాం సరే అని చెప్పేసి స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడైతే ఎవరూ లేరు, ఖాళీగా ఉంది బల్లగిని. అదిగో అదే కుమారంటి స్టాల్. కొద్దిసేపు ఆగిన తర్వాత ఉండి వాళ్ళు రిలేటివ్స్ ఎవరో పట్టుకొచ్చారు ఫుడ్ పట్టుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నారు. దాన్ని సర్దుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే అప్పుడే 12 అయింది. అదిగో వడ్డించే అబ్బాయి కుమారంటి అలా అబ్బాయి అంట, అతనైతే ఇస్తున్నాడు ఫుడ్. రేట్లు అడిగాం, రేట్లు అడిగితే అన్నీ ఎక్కువగానే ఉన్నాయి రేట్లు అయితే. మేమైతే మటన్ కర్రీ తీసుకున్నాం, ప్లేట్ వచ్చి 200 అంట. మా ఫ్రెండ్ నేను తినేసి
ఇంక బయలుదేరిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. ఫుడ్ అయితే టేస్ట్ చేసాం కానీ యావరేజ్గా ఉంది. ఎందుకంటే కుమారంటే లేనందునో మరి ఏంటో తెలియదు. ఇంకా ఫుడ్ అయితే మేము తినేసి మనం రిటర్న్ అయితే బయలుదేరిపోయాం ర్యాపిడ్ బుక్ చేసుకుని. ఇక్కడ క్రౌడ్ కూడా పెద్ద ఎక్కువగా లేదు. ఇంకా ర్యాపిడ్ బుక్ చేశాను, వచ్చింది ర్యాపిడ్ అయితే ఎక్కేసి బండి అయితే మా ఫ్రెండ్ బండి నేను బండి ఎక్కేసి బయలుదేరిపోయాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా.